వచ్చాం గాని ఈ కోతిగాడు ఇంకా రాదేంట్రా? ఇది ఏమనుకోకండి రా, కొంచెం లేట్ అయిపోయింది. ఇంటికాడ పూజలు చేస్తున్నారా, అందుకే ఈ లేటు. ఇక బయలుదేరదామా మనం? రే, సినిమాకి వెళ్దాం అని చెప్పేసి నన్ను పడవ ఎక్కించారంట మీరు. రే, రమేష్ గారిని కాళ్ళు చేతులు కట్టేసి దురదగొంటాకులో పడేద్దాం రా. మర్చిపోలేని సర్ప్రైజ్ పార్టీ అయిపోతాడికి. రే, ఇలా చెత్త ఐడియాలు కాదురా, ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పు. రే, అలా అయితే బర్త్డే కేక్ లో బాంబు పెట్టేద్దాం రా. కొవ్వొత్తు అనుకుని బాంబులు వెలిగిస్తాడు, డరేమని పేలిపోద్ది. ఏంట్రా, కేక్ లో బాంబు పెడతావా? దాని బదులు ముట్టి కింద ఎట్టిపోయావా? ఈ ఐడియా కూడా బానే ఉందిరా, పెట్టేద్దాం. రే, రేపు పొద్దున్న రమేష్ గారి బర్త్డే రా. ఈ రోజు నైట్ మనం ఆడికి గుర్తుండిపోయి సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేయాలరా. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి రా మీ దగ్గర. బుర్రలేని మిమ్మల్ని అడిగించే ప్లాను నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. నేను చెప్తాను ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్, జాగ్రత్తగా వినండి. గురి, మన రాత్రి 11ంటికి రమేష్ గారిని తీసుకుని సముద్రం అవతల దీవి ఉంది కదా, ఆ దీవికి వెళ్ళి గ్రాండ్ గా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేద్దాం రా. రే, ప్లాన్ బానే ఉంది గాని ఆ పడవ ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? రే, హార్బర్ లో మన నానిగాడు ఉన్నాడు కదరా, అన్న అడిగి ఏదో ఒక చిన్న పడవ తీసుకొచ్చేస్తాం. రే, నానిగడు మనకి ఇస్తాడంటావరా పడవ? రే, అదేంట్రా, మొన్న మన పడవలు కాలిపోతుంటే ఎంత హెల్ప్ చేసాం, మన కనీసం ఈ మాత్రం హెల్ప్ చేయలేడా? నేనన్ను అడిగి బోట్ తీసుకొస్తాను, మీరు 11ంటికల్లా గుడి దగ్గరికి వచ్చేయండి, సరేనా? అడుగుతున్నాడు, సర్ప్రైజ్ పార్టీ గురించి ఎవడో చెప్పకండి రా, సైలెంట్. ఏమైందిరా, దేశాన్ని దోచేసి దండుపాజింగ్ గ్యాంగ్ లాగా అందరూ ఉద్దుకునే కూర్చున్నారు? ఇది ఏం లేదురా, సాయంత్రం సినిమాకి వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం. 11ంటికల్లా గుడి దగ్గరికి వచ్చే నువ్వు కూడా. సాయంత్రమా? సాయంత్రం అంటే చిన్న పని. ఏంట్రా ఆలోచించడం, నువ్వు కానీ రాలేదనుకో చేతులు కళ్ళు కట్టేసి చెరువులో పడేస్తాను. సర్లేనా, వస్తాను. సరేనా, అయితే అందరూ 11ంటికల్లా గుడి దగ్గరికి వచ్చేయండి, సరేనా? ఉరి అలాగేరా. ఓ అదా, ఉరి రేపు నీ బర్త్డే కదా రమేష్, నీ బర్త్డే నీకు జీవితాంతం గుర్తుండిపోవాలని చెప్పేసి మేము అందరం కలిపి స్కెచ్ చేసాం. అవునా? మేమందరం కలిపి నీకు ఒక సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని చెప్పేసి టీవీకి వెళ్తాం. అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా ఇక మనం నైట్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ రా, జీవిలో తుల్లగొట్టేద్దాం. నిజమా? ఇలాంటి కంట్రీ ప్లాన్ అన్ని బాగానే వేస్తావా నువ్వు? రే, ఏంట్రా బ్యాగ్ లో చేసుకొచ్చావు? ఒకసారి లిగి చూస్తాను. రే, ఏం తీసుకొచ్చావు ఈ బ్యాగ్ లోని? ఇంత బరువు ఉంది. రే, కత్తి తీసుకొచ్చావేంట్రా? ఎవరిని చంపేద్దామని? ఓహో కత్త, చేపలు ఏమన్నా దొరికితే కోసి వండుకోవాలి కదరా, అందుకే కత్తి తెచ్చాను. అలాగా? అలా అయితే పర్లేదులే. ఇంకేమున్నాయి బ్యాగ్ లో? బుక్ తీసుకొచ్చావేంట్రా? రే, బ్యాగ్ ఇటీరా. రే రే రే, అయినా నువ్వు సరిగ్గా